హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో కరకరలాడే బజ్జీలు. చాలామందికి శనగపిండితో చేసిన బజ్జీలు తింటే గ్యాస్ ట్రబుల్, కొంతమందికి అరగకపోవడం అలాంటి సమస్యలు ఉన్నవారు ఇలా అప్పటికప్పుడు గోధుమ పిండితో టేస్టీగా క్రిస్పీగా బజ్జీలు చేసుకోండి. అసలు ఎన్ని తిన్నా కడుపు ఉబ్బసం, ఆయాసం అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఎంచక్కా ఎన్నైనా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 1 పావు కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇందులో కలిపేసేయండి. సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చిటికెడంతా వంట సోడాను వేసుకొని కలిపేసేయండి. పచ్చిమిర్చి పేస్ట్ లేకపోతే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా పిండిని స్మూత్ టెక్చర్ వచ్చేలా ఒక 4-5 నిమిషాలు పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని చిటికెడంత పసుపుని వేసి కలిపేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బజ్జీలాగా డ్రాప్ చేయండి. పిండి పల్చగా ఉంటే బజ్జీలు అప్పంలా వస్తాయి. పిండి గట్టిగా ఉంటే ఇలా బజ్జీలు రౌండ్ షేప్లో వస్తాయి. కొందరికి అలా ఇష్టం ఉంటే పిండిని లిక్విడ్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. పిండి పల్చగా ఉంటే ఇలా అప్పం మాదిరిగా వస్తుందండి. మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను యాడ్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా అంత టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బజ్జీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.